సమాజంలో నిత్యం చూసే ఒక ఆసక్తికరమైన ఆలోచింపజేసే విషయం గురించి చర్చించుకుందాం. అదేంటంటే మన చుట్టూ జరిగే గొడవలు, విభేదాల వెనుక అసలు ఎవరు లాభపడుతున్నారు? మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఒక ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గురించి చూద్దాం. అందులోని కంటెస్టెంట్స్ చేసే చిన్న చిన్న గొడవలకి, ఫైట్లకి ఆ షో కోట్లకి లాభం వస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారా? అవును, అది నిజం. హిందీ బిగ్ బాస్ సీజన్ 13 లో జరిగిన ఒక గొడవ ఉదాహరణగా తీసుకుందాం. ఒక ఫైట్ ముందు ఆ ఎపిసోడ్ వ్యూస్ దాదాపు 65 లక్షలు ఉండేవి. కానీ ఆ గొడవ జరిగిన తర్వాత కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ వ్యూస్ 1,05,00,000కి పెరిగిపోయాయి. ఈ అసామాన్యమైన, ఈ అనూహ్యమైన పెరుగుదలను చూసి కలర్స్ టీవీ వెంటనే తమ యాడ్ రేటింగ్ ను 3 రెట్లు పెంచేసింది. అంతేకాదు, ఎన్నో బ్రాండ్స్ పోటీ పడి తమ కాంట్రాక్టుల్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఒక టీవీ ఛానల్ కోసం కంటెస్టెంట్ భావోద్వేగాలను, వారి మధ్య జరిగే గొడవలను ఉపయోగించుకొని ₹1,00,00,000 వరకు సంపాదిస్తున్నాయి. పాపం ఆ కంటెస్టెంట్స్ కూడా డబ్బు, ఫేమ్ కోసం తమ ఎమోషన్స్ ని పణంగా పెడుతున్నారు. వారి ఆవేదనను, కోపాన్ని షో నిర్వాహకులు తమ లాభాల కోసం వాడుకుంటున్నారు. ఇది కేవలం ఒక టీవీ షోకే పరిమితమా? కాదు. ఒక టీవీ షో ఇలాంటి గొడవలను ప్రోత్సహించి కోట్లు సంపాదిస్తుంది. అదే 2 దేశాలు, 2 మతాలు లేదా 2 కులాల పేరుతో కొట్టుకుంటే అలాంటి విభేదాల నుంచి ఇంకెంతమంది లాభపడతారో ఊహించగలరా? ఈ కలియుగంలో నిజంగా కష్టపడడం కంటే మోసం చేయడం, ఇతరులతో గొడవ చేయడం ద్వారా డబ్బులు, అధికారం సంపాదించే ధోరణి పెరిగింది. ప్రజలను సులభంగా రెచ్చగొట్టి వారి మధ్య విభేదాలను పెంచి ఆ అశాంతి తమ ఆర్థిక లేదా రాజకీయ లాభాలకు వాడుకుంటున్న స్వార్థపరులు చాలా మంది ఉన్నారు. మన సమాజంలో నెలకొన్న అసమానతలు, అభద్రతా భావాలు, మన బలహీనతలు ఇవన్నీ వారికి ఆయుధాలుగా మారుతున్నాయి. కాబట్టి మన దేశం మతం, కులం పేరుతో లేదా మరో ఇతర కారణాలతో గొడవలకి వెళ్లే ముందు ఒక్కసారి బాగా ఆలోచించండి. మీ భావోద్వేగాలతో మీరు గొడవలు చేస్తే ఆ గొడవల వల్ల లాభపడేది మీరు కాదు, మిమ్మల్ని రెచ్చగొట్టేవారు. మీ కోపాలని, ఆవేశాలను ఇతర లాభాల కోసం వాడుకోవద్దు. మన వివేకంతో, ఐక్యంతో, సామరస్యంతో ముందుకు సాగాలి. ఇతరుల స్వార్థ ప్రయోజనాల కోసం మనల్ని మనం పణంగా పెట్టుకోవద్దు. మనల్ని విభజించే శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. బీ కాన్షియస్, బీ యునైటెడ్. మన ఐక్యత మన బలం, మన వివేకమే మన రక్ష. మార్పు మన ఆలోచనతో మొదలవ్వాలి. ఈ స్ఫూర్తిని మనమంతా అందిపుచ్చుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం భారతవాసిని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.